మహబూబ్నగర్ జిల్లాలో కూతురిని హతమార్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుటుంబానికి రేబీస్ సోకిందని అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భయం కారణంగానే మానసికంగా కుంగిపోయిన యశోద కన్న కూతురిని చంపి తాను చనిపోయిందని మృతురాలు యశోద భర్త తెలిపారు. దీనిపై మరింత సమాచారం యశోద ఇంటి నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఏకంగా తన సొంత కూతురునే తల్లి హతమార్చింది. ఆమె మానసిక స్థితి బాగాలేక ఇదంతా చోటు చేసుకోవడంతో జిల్లా కేంద్రంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ప్రజెంట్ మనం పాత కలెక్టరేట్కు సమీపంలో ఉన్నటువంటి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మన కెమెరామెన్ చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే, అంటే అదే ఇల్లు, ఇదే ఇంట్లోనే యశోద మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా కాపురం ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే మొత్తంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి యశోద అదేవిధంగా తన కూతురు కూడా చనిపోవడంతో ఒక్కసారిగా ఈ కాలనీలో మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనం స్టిల్ నా కూడా లోపలికి వెళ్తున్నాం. లోపల కూడా క్లియర్ కట్గా చూడవచ్చు. మొత్తంగా గతంలో ఆమెకు సంబంధించి రేబీస్ వ్యాధి సోకడంతోనే ఆమె మానసిక స్థితి బాగాలేక ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజువల్స్లో చూడొచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి వారి భర్త కూడా ఉన్నాడు. భర్త కూడా చాలా విషాద వదనంతో ఉన్నారు. తనకు సంబంధించినటువంటి కొడుకును కూడా చూడవచ్చు. ఒక్కసారి సొంత కూతురును అదేవిధంగా తను కూడా చనిపోవడంతో ఆ కుటుంబం మొత్తం కూడా దుఃఖ సాగరంలో ముగిలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ కట్గా విజువల్స్లో గమనించవచ్చు. ఇక ఆమె చనిపోయే ముందు కూడా కొంత అంటే తను బాగా డిప్రెషన్కి లోనైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడే మనకు చూపిస్తున్నటువంటి ఈ గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకోవడంతో పాటు ఆమె తల్లి కూతురు విగత జీవులుగా మారి ఇక్కడే పడినటువంటి పరిస్థితిని మనం క్లియర్ కట్గా చూడవచ్చు. మొత్తంగా ఇది చూపిస్తున్నా ముఖ్యంగా ఆమె చనిపోయే ముందు ఇంట్లో ఉన్నటువంటి గోడకు సంబంధించినటువంటి లక్కీని హాస్పిటల్లో చూపించు, వాడికి హెల్త్ బాగాలేదు, వాడికి ర్యాబీస్ వ్యాధి ఉండొచ్చు, అందుకోసం వాడిని కూడా బాగా చూపించంటుంది. వాళ్ళ కొడుకును కూడా కొడుకును అఖిల్ అతని కొడుకును కూడా మనం క్లియర్ కట్గా చూడవచ్చు. తనకు సంబంధించినటువంటి భర్త కూడా ఉన్నాడు. అతను కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇక బోర్డు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి డోర్కు బ్యాక్ సైడ్లో కూడా నా భర్తను కాపాడండి, రేబీస్ ఉంది, వ్యాక్సిన్కు తగ్గదు, చెట్టు మందు తినిపించండి, ఇదంతా కూడా ఆమె అంటే ఎంత డిప్రెషన్కి లోన్ అవుతే ఈ విధంగా ఆమె ఇన్ని రకాలుగా ఆలోచించి తన కూతురును పూర్తిగా తన కూతురుతో పాటు తను కూడా సూసైడ్ చేసుకోవడం, తన కూతురు తను కూడా సూసైడ్ చేసుకోవడంతో పాటు మొత్తంగా ఇదంతా చూపిస్తున్నారు. తన భర్త కూడా ఉన్నాడు. దీనికి సంబంధించి అతని భర్తను కూడా మనం అడుగుదాం. ఏం జరిగింది ఏదైనా కొన్నిలో కూడా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏం జరిగింది అసలు? ఈ విషయం మీకు ఎప్పుడు ఇలా తెలిసింది? రేబీస్ వ్యాధి ఉంది అని అంటున్నారు. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది? ర్యాబీస్ వ్యాధి ఉందని చెప్పేసి అనడం అనేది వాస్తవం కాదండి. ఇది ఆ అమ్మాయి తానంతకు తాను నిర్ణయం తీసుకోవడమే, తను ఇంకోటి అనుమానం ఎక్కువ ఉండడం వల్ల మాత్రమే ఈ వ్యాధి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఆ అమ్మాయితో పాటు పిల్లలు కూడా అదే వచ్చిందని చెప్పేసి ఆమె కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందంటే జూన్ లాస్ట్ వీక్లో ఇంటి వెనకాల కంపౌండ్లో కొన్ని తినే వస్తువులు ఆరబోసింది. పల్లీలు కానీ బాదం పప్పు కానీ జీడిపప్పు కొన్ని ఎండబోసింది. ఆ కుక్కలు అక్కడ బయట నుంచి వచ్చిన కుక్కలు కొట్లాడుకుంటూ అరుచుకుంటూ సడన్గా లోపలికి వెళ్ళి వచ్చి కంపౌండ్ తిరుగుకుంటూ ఇటు వెళ్ళిపోయింది. ఆ టైంలో తన ఇంట్లోనే ఉన్నాము. ఉన్నప్పుడు ఏమైందంటే వెనకాల ఆల్రెడీ వేసింది కదా, కుక్కలు వచ్చి మూతి పెట్టి తిని ఉంటాయి చేసి ఉంటాయి అని చెప్పేసి డౌట్ పడింది. సరే అంటే ఆ టైంలో వదిలేసింది. ఒక 4 రోజుల తర్వాత వీళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. హెల్త్ ఇష్యూ అయితే రెగ్యులర్గా మేము ఏం చేస్తుంటామంటే పిల్లలకు వచ్చేసి మొలకలు పెడుతుంటాం. ఇవి ఉలవలు, శనగలు, తర్వాత పల్లీలు అవి అని చెప్పేసి మొలకలు పెడుతుంటాం. ఆ మొలకల్లో ఇవి కూడా కలిపినాం అనమాట, పల్లీలు. ఆ పల్లీలు కలిపి మేము రెగ్యులర్గా తినే టైంలో మేము తినేస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత పిల్లలకి జ్వరాలు రావడము, ఆమెకు హెల్త్ కొంచెం ఇష్యూ కావడం, అదే టైంలో కంటిన్యూగా వర్షాలు పడడం, ఈ సీజనల్గా రావడం వల్ల ఏమైందంటే ఇది కుక్కలు వచ్చేసి మూతి పెట్టి తినడం, ఆ దళ్ళు దాని మీద పడడం, అవి మేము తినడం, మాకు ఈ విధంగా అవుతుందని చెప్పేసి అనడం, బాడీ మొత్తం ర్యాషెస్ రావడం కానీ, హెల్త్ బాగుండకపోవడం కానీ, మాకు తినడానికి ఇంట్రెస్ట్ లాగా, ఇవన్నీ ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి తనంతగా నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇదే టైంలో వచ్చేసి వీరన్నపేటలో వచ్చేసి మన చెట్టు మందు కూడా తీసుకుంది. తర్వాత అది తీసుకున్న తర్వాత కూడా తనకు నమ్మకంగా కుదరకపోతే, పిల్లలకు తగ్గలేదనే నమ్మకంగా కుదరకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 పిల్లలకి తనకు 3 సార్లు వచ్చేసి వ్యాక్సిన్ కూడా వేయించుకుంది. ఆయన కూడా కొన్ని రోజుల వరకు కూడా డౌట్ఫుల్గానే ఉండే. తర్వాత తనకు ఎవరో చుట్టరికం వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే దారూర్ అనే వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా చెట్టు మందు తిన్నది. తనకు అనుమానం పోలేదు, చేయలేదు. దాదాపు 2-3 నెలల వరకు నేను ఇదే పరిస్థితి ఉంటాను, నా ఆరోగ్యం బాగలేదు అది ఇది అని చెప్పుకుంటూ
మళ్ళీ అటు నుంచి అంటే వాళ్ళ తాండూరు అని వాళ్ళ సొంతూరు అనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది రాఖీ పౌర్ణానికి ఆ కార్యక్రమం ఉందని చెప్పేసి. కానీ అదే టైంలో కూడా కంటిన్యూగా వర్షాలు పడడం, వాళ్ళకి జ్వరాలు రావడం, తమ్ముళ్ళు తుగ్గులు కామన్గా ఉండడం అనమాట. కానీ కారణం ఏంటంటే ఈ కుక్కలు వచ్చేసి తినడం, దాని నుంచి వచ్చిన జొల్లు మేము మా ఒంట్లోకి పోవడం, దాని నుంచి వచ్చిన ఈ రోగాల కారణం. ఖచ్చితంగా మేము చెత్తుమంది తినాలి, పత్యం చేయాలి అన్న ఒక మూఢనమ్మకంగా గట్టిగా పెట్టుకుంది. అంటే రేబీస్ వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించడం కానీ అట్లాంటిది ఎక్కడ జరిగిందా? టీకాలు కూడా తీసుకున్నారు అని రేబీస్కు సంబంధించి అంటారు, అది నిజమేనా? అది ఎట్లా ఉందంటే అని చెప్పేసి అంటే ఈమె అనుమానం మాత్రమే, మాకు వచ్చింది మాకు అయ్యిందని చెప్పేసి అని చెప్పి. అయితే యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు అయ్యింది, మీకు ఎప్పుడు తిన్నారు, ఎట్లా తెలిసిందంటే అని చెప్పేసి అంటే కొన్ని 15-20 రోజులు అయిందంటే అన్ని రోజుల వరకు ఉంటుందమ్మా, ఏమి ఉండదు, అవన్నీ ఏమి ఉండదు, మీకు అంత అనుమానం ఉంటే వ్యాక్సిన్ వేసుకోండి అంతే తప్పకుండా, మీకు అంత పెట్టుకోవాలి. ఒకవేళ కలిసిందంటే వేరు, పోనీ అది మూతి పెట్టింది తిన్నది మీరు చూసి అన్నది కూడా అది కాదు కదా. ఒక అనుమానంతో వచ్చారు కాబట్టి ఎందుకు వ్యాక్సిన్ తీసుకున్నాను అని చెప్పేసి వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ ఆమెకు నమ్మకం కుదరలేదు, చేయలేదు, అది ఇంకా 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 ఎక్కువ అయిపోయింది. దానివల్ల గత శనివారం రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోయినాను. నాది 24 hours డ్యూటీ, 2 days అక్కడే ఉన్నాను. సోమవారం రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చే టైంలో 7:30కి ఆ టైంలో నేను ఇంటికి రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటే పిల్లల్ని స్కూల్కి పంపించిందా లేదా, ఏం చేస్తుంది ఏంటని రెగ్యులర్గా మాట్లాడినాడు. ఫోన్ చేస్తాను అట్లా 3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు. 4వసారి ఫోన్ ఎత్తి, ఎప్పుడు 10:30కి ఫోన్ ఎత్తింది. ఎవరు? బాబు ఎత్తింది. అప్పటికి వీళ్ళ ఈ పాప ఆమె ఇంట్లో ఆల్రెడీ ఉంది. 9-9:30 మధ్యలో సూసైడ్ చేసుకుందని చెప్పేసి అర్థమైపోయింది మాకు. కానీ ఈ బాబు ఏడిసి డోర్ తెరవకపోవడం వల్ల నాకు కొంచెం డౌట్ వచ్చి పక్క వాళ్ళని తీసుకొస్తే ఆ కిటికీ పగలు కొట్టి దాని నుంచి చూస్తే పాప ఇక్కడే బెడ్ పైన పడుకుంది. ఫ్యాన్కి వచ్చేసి బాబు లైవ్లో ఉండి చూస్తున్నాడు. ఏం చూసావు నాన్న? అమ్మని ఎట్లా చూసినావు? ఫ్యాన్కి కట్టేసింది అమ్మ, మళ్ళా ఇక్కడ చీర ఇట్లా ముడేసుకుంది. చెల్లెలు ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బెడ్ మీద వండుకుంది. సో చూస్తున్నాం మొత్తంగా ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన అంటే చాలా దారుణమైనటువంటి సంఘటన. వాస్తవంగా రేబీస్ వ్యాధి వచ్చిందని ఒక అనుమానాన్ని పూర్తిగా ఆమెకు సంబంధించి బాగా నమ్మడంతో ఇదంతా చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ పిల్లలకి ఇట్లా అవుతుంది చేస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి నాకు కూడా ఇదే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఇగో హాస్పిటల్కి ఇట్లా బోర్డు మీద పెట్టి రాయడం, తర్వాత భర్తను కాపాడమని చెప్పేసి రాయడం, తర్వాత ఇంకోటి చివరి కోరిక అని చెప్పేసి అక్కడ బోర్డు మీద రాయడం, ఇవన్నీ చనిపోయే ముందు మొత్తం రాసి పాపను చంపేసుకున్నా, ఆమె హ్యాంగ్ చేసుకుంది. ఇది జరిగిన కథ. సో మొత్తంగా దీనికి సంబంధించి ఈ విషయాలను పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు, కేసు కూడా నమోదైంది. వాళ్ళు ఏమన్నారు? ఫైనల్గా ఎట్లాంటి పురోగతి ఉంది? అయితే వాళ్ళు వచ్చి చూశారు. దాదాపుగా వాళ్ళు చనిపోయిన అంటే 10:30కి అట్లా కన్ఫర్మేషన్ తీసుకున్నాము. నేను అందుబాటులో అక్కడి నుంచి రావడానికి నాకు దాదాపుగా 1.5 గంట టైం పట్టింది. 70 కిలోమీటర్లు 1.5 గంట టైం పట్టింది. కట్టించుకుంటా, అమ్మవారి గుడి కట్టించుకుంటా అన్నీ ఉన్నా. ఇట్లా మేము నా కొడుకు తిన్నాడు, నేను తిన్నా, నా మనవరు నా మనవరాలు నా కోడలు తిన్నాం సారు, మాకేం కాలేదు. తన అనుమానం పెట్టుకొని నా పిల్లలకి ఇట్లా అయింది నాకు ఇట్లా అయిందనే తన అనుమానం పెట్టుకొని ఇసొంటివి చేసుకున్నది సారు. మేము మంచిగానే ఉన్నాం, కొట్లాడకుండా పిగులాడకుండా తల్లి పిల్లలాక మంచిగానే ఉన్నాము. కానీ అనుమానం ఎక్కువ. నేను కుక్క తిన్నందుకు పల్లీలు జొల్లు పడి ఉంటుంది కదా అత్తమ్మ, నువ్వు అమ్మ కుక్కకు పల్లీలు వేసి చూసింది, తినదని చెప్తే కూడా నమ్మలేదు. కుక్కను పిలిచి కుక్కకు పల్లీలు వేసి చూసింది, తినలేక అమ్మ నేను చెప్తే ఇంటివి అంటే అట్లే అవును అత్తమ్మ అన్నది. ఎవరైతే కొడుకు ఇప్పుడు మిగిలి ఉన్నాడో, చనిపోయినటువంటి పాప కాకుండా మిగిలినటువంటి బాబు హాస్పిటల్లో చూపించు, వాడికి ర్యాబీస్ ఉంది అంటే ఆమె మైండ్లో ఎంత డెప్త్గా ఈ అంశాన్ని పూర్తిగా ఫిక్స్ చేసుకుందంటే ఎవ్వరు చెప్పినా కూడా వినేటటువంటి సిచ్యువేషన్లో లేదు. నెక్స్ట్ ఇక్కడ డోర్కు సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనం డోర్ను చూడవచ్చు. అంటే పాపం నా భర్తను అంటే ఆ టైంలో కూడా తన భర్తను తన పిల్లలను మంచిగా ఉండాలి, తన భర్త బాగుండాలి, తన పిల్లలు బాగుండాలని చెప్పి తన భర్తను కూడా కాపాడండి, రేబీస్ ఉంది, వ్యాక్సిన్కి తగ్గదు, చెట్టు మందు తినిపించండి, త్వరగా చేయించండి. అంటే ఎంత దారుణం అంటే ఆమె తనకేమవుతుందో, తను లేకపోతే తన పిల్లలకి ఏమవుతుందో, తను లేకపోతే తన భర్తకి ఏమవుతుందో అనే ఒక పూర్తి డిప్రెషన్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. చిన్న చిన్న విషయాలకు అంటే డాక్టర్స్ కన్సల్టెన్సీ ఉన్నప్పటికీ డాక్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో తమకు పూర్తిగా ఒక రకమైనటువంటి క్లారిటీ రాకపోవడంతోనే పూర్తిగా ఇదంతా జరిగింది. తమ భర్త చాలా సందర్భాల్లో ఇదంతా కూడా క్లారిఫై చేసే సందర్భాలు చాలా చేశాడు. అంటే నీకేం లేదు, రేబీస్ వ్యాధి ఎలాంటి రేబీస్ వలన ఎట్లాంటి లేదు, దానికి సంబంధించినటువంటి టీకాలు కూడా తీసుకున్నావు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది పడద్దు, మనం జాగ్రత్తగా ఏ సమస్య వచ్చినా కూడా ఫేస్ చేద్దాము,
దాన్ని దగ్గరుండి మన ఇద్దరం కలిసి ఎదుర్కొందామని చెప్పి కూడా చెప్పారు. కానీ ఆమె ఎక్కడ కూడా అది వినకపోవడం వల్ల పూర్తిగా ఇలాంటి ఘటన జరిగింది, పూర్తిగా వాళ్ళు లేని లోటు మాకు తీర్చలేదంటూ ఒకవైపు కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్నారు. ఒకవైపు తండ్రి, మరోవైపు లక్కీ అని ఎవరైతే సెకండ్ బాబు ఉన్నాడో ఆ బాబు కూడా పూర్తిగా అసలు ఏం జరుగుతుంది, ఇంత చిన్న వయసులో తన తల్లి తన దగ్గర లేదనే విషయాన్ని కూడా బాబు అర్థం చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఈ ఘటన అంతా కూడా ఒకసారిగా ఈ స్థానికంగా ఈ కాలనీలో విషాద ఛాయలు చోటు చూపింది. ఆ కుటుంబం పూర్తిగా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.